అభి ప్రజ్ఞావతిని కలిసిన తర్వాత ఏమన్నాడు? ఏమైంది? ఈ విషయం నీకు కూడా తెలుసు కదా ఆలియా. అభి ప్రజ్ఞావతిని కలిసిన తర్వాత తను పూర్తిగా నార్మల్ గా ఉన్నాడు. తనకు అసలు ఏమీ కాలేదు. ఇన్ఫాక్ట్ ఉదయంతో మాట్లాడుతుంటే తను ఎంజాయ్ చేస్తున్నాడు. తను చాలా సంతోషంగా ఉన్నాడు. కారణం బహుశా తనకు తెలియకపోవచ్చు, కానీ అది కూడా త్వరలోనే తెలిసిపోతుంది. తనకి ఎప్పుడైతే తెలిసిపోతుందో అప్పుడు తనకి ఇది కూడా తెలుస్తుంది, ఎవరు తనని ప్రేమిస్తారు, ఎవరు ప్రేమించడం లేదు అని. ఇక ఆ తర్వాత నీ సంగతి ఏమవుతుందో అనేది నీకు బాగా తెలుసుంటుంది. నాకు అన్ని విషయాలు చాలా బాగా తెలుసు ప్రవీణ్. నీకేమనిపించింది? నువ్వు అన్నయ్య ప్రజ్ఞలను ఒకటిగా కలిపేస్తావు, వాళ్ళ సోకాల్ ప్రేమ వాళ్ళిద్దరిని ఒకటిగా కనిపిస్తుంది అనా? ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్, అలాంటిది అసలేమీ కాలేదు. నువ్వు వాళ్ళిద్దరిని ఒకటిగా కలిపి చూసావంతే, కానీ వాళ్ళిద్దరూ ఎప్పటికీ ఒకటిగా కలిసి ఉండటం జరగదు ప్రవీణ్. ఎందుకంటే వాళ్ళిద్దరి విషయంలో ఏం జరుగుతుందో నువ్వు చూస్తూనే ఉంటావు. నువ్వు ఏమనుకుంటున్నావు? అన్నయ్య మనసులో ప్రజ్ఞకి చాలా ఇంపార్టెంట్ స్థానం ఉందనా? లేదు ప్రవీణ్, తన స్థానం ఉందే, అది గాల్లాగా మాయమైపోతుంది, ఎటు కాకుండా మిగిలిపోతుంది. యూ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇది నేను నీకు చేస్తున్న ప్రామిస్ ప్రవీణ్. ఇంతవరకు ఇంటి నుంచి అసలు ఎవరూ రాలేదేంటి? ఆలియాని అడిగితే తనకు కూడా తెలియదంటుంది. భలే జానకి, నువ్వు చాలా రుచికరమైన సమోసాలను చేసావు. వీటిని ఇంట్లోనే చేసావా? లేదు లేదండి, ఇంట్లో కాదు, ఇంటి పక్కన ఒక దుకాణం ఉంది కదా, అక్కడ వీటిని తీసుకొచ్చాను. మీకు నచ్చాయి కదా? నచ్చాయి జానకి, నచ్చాయి. వెళ్ళేటప్పుడు వాళ్ళకు కూడా చెప్పి మరీ వెళ్తాను. నేను మీకు ఓ విషయం చెప్పనా? సమోసాలు అలాగే జిలేబీలు ఎవరు చేసినా ఎలా చేసినా రుచికరంగానే ఉంటాయి. నాకు అన్నట్టు ఈ జిలేబీలను కూడా అక్కడే తీసుకొచ్చావా? అవును ఎందు, ఇప్పుడే వారం రోజుల క్రితమే నువ్వు షుగర్ టెస్ట్ చేయించుకున్నావు, అవునా? అందుకని నువ్వు తీపి కాస్త తక్కువ తింటే బావుంటుందని నా ఉద్దేశం. ఇలా చూడక్క, తీపిని జాగ్రత్తగా కాదు ఎంజాయ్ చేస్తూ తినాలి. అది కాకుండా ఈ వినాయక చవితి 11 రోజులున్నాయి కదా, 11 రోజులు బాగా తీపి తింటాను. ఏ టేస్ట్ నన్ను ఆపలేదు. ఇప్పుడు నువ్వు సరిగ్గా చెప్పేవిందు. అది కాకుండా భోజనం చేసే సమయంలో ఆపడం మంచిది కాదు. నువ్వు నన్నే తీసుకో. ఈ సరళుంది చూడు, నన్నెప్పుడూ ఆపుతుంది, కానీ నేను పట్టించుకోను. నాన్నమ్మకు ఒకసారి ఫోన్ చేసి అడుగుతాను. ఒక్క నిమిషం. అభి ఫోన్ చేస్తున్నాడు. ఏంటన్నమ్మ, మీ అందరూ ఎక్కడున్నారు? ఈవెంట్ మొదలైపోయింది, ఆల్బమ్ లాంచ్ అవబోతుంది, మీరింకా ఎందుకు రాలేదు? అందరూ వచ్చేసారు, మీరు రాలేదు. నేను ఒంటరిగా ఎవరూ లేని వాళ్ళ నిలబడ్డాను. అది బాబు, నాకు తెలుసు బాబు, నేను ఈ టైంలో నీ పక్కనే ఉండాలి, కానీ అది... అక్క, నువ్వు చెప్పాలనుకున్నా చెప్పు. నువ్వు ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళావు కదా, ఆ తర్వాత ఇందు నాన్నమ్మ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. తనకి షుగర్ లెవెల్స్ చాలా హై అయిపోయాయి బాబు. అందుకని నేను వెంటనే ఇందుని తీసుకుని ఇక్కడికి డాక్టర్ దగ్గరికి రావాల్సి వచ్చింది బాబు. ఏమైంది? ఇందు నాన్నమ్మకి తన బానే ఉంది కదా? కాస్త పర్వాలేదు. డాక్టర్ గారు తనకి ఇంజెక్షన్ ఇచ్చారు. తనకి పూర్తిగా తగ్గలేదు కాబట్టి విశ్రాంతి అవసరం అన్నారు. కానీ నాన్నమ్మ కనీసం నువ్వే... అవి నేను కూడా రావాలనే అనుకున్నాను బాబు. ఇందు నాన్నమ్మకి ఒంట్లో బాలేదు కదా, అందుకని రాలేదు. నాన్నమ్మ, మిగతా వాళ్ళందరూ ఇంకా ఎందుకు రాలేదు? మిగతా వాళ్ళందరూనా ఏమో తెలీదు. నేనేమో ఇందుని తీసుకుని ఇక్కడ డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను. వాళ్ళందరి గురించి నాకు తెలీదు. అయినా నువ్వెందుకు నన్ను అడుగుతున్నావు? అదేదో వాళ్ళకే ఫోన్ చేసి అడగచ్చు కదా. అక్కయ్య, వస్తున్నాను ఇందు, వస్తున్నాను. చూడబి, ఇందు నన్ను రమ్మని పిలుస్తోంది. నేను నీతో తర్వాత మాట్లాడతాను. చూడు, నువ్వు చిన్నపిల్లాడివి కాదు కదా, అర్థం చేసుకో. నేనైతే రావడం సాధ్యపడదు, మేనేజ్ చేసుకో. ఉంటాను. అలాగే నాన్నమ్మ. ఇందు నాన్నమ్మ జాగ్రత్త. ఇందు నాన్నమ్మకి ఉన్నట్టుండి ఏమైంది? ఉదయం వరకు బానే ఉంది కదా. ఇందు నాన్నమ్మ కాదు, మొత్తం ఫ్యామిలీ అందరికీ ఏదో అయింది. అందరికీ ఉన్నట్టుండి ఒంట్లో బాలేదా ఏంటి? ఇదిగో కళ్ళజోడు. ఇంకా నా ఫ్యాన్స్ రాలేదా? అంటే ఏంటంటే నేను నీకు చెప్పాను కదా, నీ ఫ్యామిలీ నీతో పాటు తీసుకురావాలని. ఎక్కడుంది నీ ఫ్యామిలీ? దారిలో ఉండుంటారు, కాసేపట్లో. ఓన్లీ మంచిదే. నా ఫ్యామిలీ అయితే ఇంకా రాలేదు, కనీసం నీ ఫ్యామిలీ అయినా వస్తుంది. సరే, నేను నా ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్తున్నాను. ఒకవేళ వాళ్ళు వచ్చారంటే నువ్వు వెంటనే నాకు చెప్పు. అలాగే. ఆయన నా ఫ్యామిలీ గురించి ఎంత కేర్ తీసుకుంటున్నారో తెలుసో తెలియకో అయినా సరే, ఆయన మనసులో మాత్రం తన వాళ్ల మీద ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంది. ఎవరికైతే స్వచ్ఛమైన మనసుంటుందో వాళ్లే ఇలా చేయగలరు. మైండ్ ఆయనకి తోడుగా లేకపోవచ్చు, కానీ మనసు... అరే ప్రజ్ఞ, నువ్వు కనిపించడం మంచిదైంది. నేను ఇందాక నుంచి వెతుకుతున్నాను నిన్ను. అది మేడం, నేను ఒక పని మీద బయటికి వెళ్ళాను. ఇట్స్ ఓకే. నేను నీకొకటి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఏంటది? ఇది
ఇది ఇది అభి సార్ది ఆల్బమ్ రిలీజ్ కాపీ. కానీ మేడం ఇది చాలా ఇంపార్టెంట్ సీడీ కదా, దీన్ని మీరు నాకెందుకు ఇస్తున్నారు? ఐ నో బికాస్ ఐటీవై ఐటీవై? ఐ ట్రస్ట్ యూ. దీన్ని నేను ఆఫీస్ లో ఏ ఎంప్లాయ్ ఇచ్చుండేదాన్ని, కానీ నువ్వు అందరికంటే రెస్పాన్సిబుల్ గా ఉంటావు, అందుకనే నేను నీకు ఇచ్చాను. థ్యాంక్ యూ మేడం, కానీ నేను అంటే దీన్ని నేను దీన్ని ఏం నీ చేయాలి? దగ్గర జాగ్రత్తగా ఉంచాలి. ఎప్పుడైతే అభి సార్ స్టేజ్ మీద తన ఆల్బమ్ లాంచ్ చేయడానికి వెళ్తారో అప్పుడు నేను దీన్ని తిరిగి తీసుకుంటాను. ఓకే సీడీ జాగ్రత్తగా చూసుకో. అలాగే. ఓకే, సీ యూ లేటర్. ఈ చుట్టుపక్కలే ఉంటే నీ కోసం వెతుక్కునే అవసరం తెప్పించుకో. అలాగే, నేను ఈ చుట్టుపక్కలే ఉంటాను. మేడం, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు. వస్తున్నాను. ఇది చాలా మంచి అవకాశం ఆలియా. ప్రజ్ఞని అన్నయ్య ముందు డౌన్ చేసి ప్రవీణ్కి నేను ఈ విషయాన్ని ప్రూవ్ చేయొచ్చు. అన్నయ్యకి తన ఫ్యాన్స్ అందరూ చాలా ఇష్టమే, కానీ ఎవరైనా సరే తన ఈవెంట్ లేక తన కెరీర్ తో ఆటలాడితే అది తనకు అస్సలు నచ్చదు అని. ప్రజ్ఞ కారణంగా అన్నయ్య ఈవెంట్ ఇప్పుడు నాశనం అవుతుంది. అప్పుడు అన్నయ్య తనని అందరి ముందు అవమానించేస్తాడు. అన్నయ్య నిన్ను నెత్తికెక్కించుకుంటున్నాడు కదా, అప్పుడు నేను నిన్ను నేల మీదకి లాక్కొచ్చి పడేస్తాను. ఇప్పుడు అసలైన సిడి నా దగ్గరుంది, రాంగ్ సిడి ప్రజ్ఞ దగ్గరుంది. అసలైన ఈవెంట్ ఇప్పుడు మొదలవుతుంది. వదిన, నేను నీతో కాస్త మాట్లాడాలి. ఏమైంది? వదిన ఐఎమ్ సారీ టు సే, బట్ ఇప్పుడు మీరు ఈవెంట్ నుండి వెళ్ళిపోవడమే మంచిది అనిపిస్తుంది. ఏంటి ప్రవీణ్, నువ్వు అసలు ఎందుకింత కంగారుగా మాట్లాడుతున్నావు? అదంతా నేను చెప్పలేను వదిన. ఇప్పుడే నేను ఆలియన్ కలిసింది. నేను తనతో అన్నాను, నాకు అభి అలాగే ప్రజ్ఞ వదిన గురించి పూర్తిగా నిజం తెలిసిపోయింది. నేను తనతో ఇది కూడా అన్నాను, తను ఏదైతే అనుకుంటుందో అదంతా జరగదు, తన ప్లాన్ అన్ని స్పాయిల్ అయిపోతాయి అన్నాను. కానీ తను తిరిగి నా మీద అరుస్తుంది, నన్ను తిట్టడం మొదలుపెట్టింది. ముందు ఆలియా ఏం చేసిందో ఏవనిందో దాని గురించి వదిన ఐఎమ్ షూర్ తను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది. దానివల్ల అభి ముందు మీ ఇమేజ్ స్పాయిల్ అవుతుంది. ఆలియా ఏం చేసినా సరే ఆయనకైతే తప్పప్పుల గురించి తెలుసు కదా ప్రవీణ్. ఆయన ఎప్పటికీ మంచికే తోడుగా ఉంటారు. ఆలియా ఇలాగే కొన్ని రోజుల క్రితం ఆఫీస్లో కూడా ట్రై చేసింది. నన్ను ఆయన ముందు తక్కువ చేసి చూపించడానికి ట్రై చేసింది, కానీ దానివల్ల ఏం జరగలేదు. ఎందుకంటే ఆయన నన్ను కాదు, తిరిగి ఆలియానే తిట్టారు. వదిన, ఇదైతే ఇంకా టెన్షన్ పడాల్సిన విషయం. ఆలియాకి దీనివల్ల ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. ఇప్పుడు తను ఇంకా ఏవేవో ప్లాన్లు వేస్తుంది. దానివల్ల మిమ్మల్ని అభి ముందు దిగజారుస్తుంది, మిమ్మల్ని అభి లైఫ్ నుండి బయటికి పంపించేస్తుంది. ప్రవీణ్ తను ఏం చేసినా నేను సైలెంట్ గా చూస్తూ కూర్చుంటానా? నువ్వు నా గురించి ఆలోచించొద్దు. నేను చెప్తున్నాను కదా, నా గురించి నేను కేర్ తీసుకుంటాను. చూడు, నేను నా పనినైతే వదిలేసి వెళ్ళడం కుదరదు కదా. వదిన, అవన్నీ సరే, మీరు జస్ట్ ట్రస్ట్ మీ ప్లీజ్. ఓకే ప్లీజ్, నువ్వేం కంగారు పడుకు. నా గురించి నేను కేర్ తీసుకుంటాను. నువ్వు వెళ్ళి ఆయన పక్కన నిలబడు. ఆయన లైఫ్ లో చాలా ముఖ్యమైన రోజుది. ఆయనకి తోడుగా ఉండు. హలో అమ్మా, మీరందరూ ఎక్కడున్నారు? అదేంటంటే అమ్మా, మన ఇంటికి అభి వాళ్ళ నాన్నమ్మ ఉన్నారు కదా, ఆవిడొచ్చారు ప్రజ్ఞ. ఆవిడతో పాటు ఇందు గారు కూడా వచ్చారు. మేమందరం మాట్లాడుకుంటున్నాం. ఈలాగా నువ్వు నాకు ఫోన్ చేసావు. నేను ఒకసారి ప్రజ్ఞతో మాట్లాడతాను, ఇవ్వండి. అలాగే. అభి వాళ్ళ నాన్నమ్మ నీతో మాట్లాడాలంటున్నారు, నేను ఫోన్ ఇస్తున్నాను. తీసుకోండి. ప్రజ్ఞ, నమస్తే అమ్మమ్మ. సంతోషంగా ఉండు తల్లి. మీరెలా ఉన్నారు? నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలదమ్మా? నీకు తెలుసు కదమ్మా, ప్రాణాలతో ఉన్నానంతే. నువ్వు నాకు బాగా గుర్తుకొస్తున్నావు ప్రజ్ఞ. అమ్మా ప్రజ్ఞ, నువ్వు జాబ్ చేస్తున్నావని తెలిసి చాలా సంతోషించానమ్మా. జాబ్లో బిజీగా ఉన్నావంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి పని చేస్తున్నావు ప్రజ్ఞ. అవునమ్మమ్మా, ఇంట్లో కూడా కాస్త సహాయంగా ఉంటుందని అనుకున్నాను, అందుకనే. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. భగవంతుడి దయ వల్ల నువ్వు జీవితంలో ఏం కోరుకుంటే అది నీకు దక్కాలి. నువ్వు మీ అమ్మతో మాట్లాడమ్మా. హలో ప్రజ్ఞ, చెప్పమ్మా, నువ్వు నాకు ఎందుకని ఫోన్ చేశావు? ఏమీ లేదమ్మా, మీరు అమ్మమ్మ అలాగే ఇందు అమ్మమ్మ గారితో ఉండండి. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీరు ఇక్కడికి రండి. అలాగేమ్మా.
అక్క ఇదేమి బాగా చెప్తున్నాను. నువ్వే కదా అన్నావు సరళ గారింటికి వెళ్తే మూడు పూర్తిగా మారిపోతుందని. ఇప్పుడు అనవసరంగా నువ్వు ఏడవడం మొదలు పెట్టేశావు. నీకు అస్సలు కొంచెమైనా బాగుందా? ఏంటండి మీరు కూడా ఇలా ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. నాకు తెలుసు అక్కయ్య మూడు అసలు ఎలా మారుతుందో నాకు తెలుసు. ఎలా? అదేంటంటే మీరు వినాయకుడిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు కదా, అక్కడికి మేం కూడా మీతో వస్తాం. వెళ్దాం అక్క? హ్యాపీ అరే మీ ఇద్దరు ఇక్కడే ఉన్నారా? నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా? లేదు, అది నువ్వు నా నేను వెనక తోకలే ఎందుకు వస్తున్నావు? నేనన్నది నిజమే, నువ్వు డిటెక్టివ్ కదా? నా మీద నిఘా వేసించావా? నీ సంగతి నేను తర్వాత చూస్తాను. అది కాదు, ముందు నేను చెప్పేది కాస్త వినండి. మిస్టర్ సెన్, వాచ్ దొంగిలిస్తున్నావా? దొంగతనమా? మరి నా వాచ్ బ్రాండ్ ఏంటో చూస్తున్నావా? వాచ్ బ్రాండ్ చూసి ఏం లేక చేస్తాను? నా హ్యాండ్ ఏ బ్రాండ్ చూస్తున్నావా? హ్యాండ్ బ్రాండ్? మరేంటి, నా హ్యాండ్ కూడా బ్రాండ్ ఉంటుంది కదా. అరే నేను ఈ చేత్తోనే కదా గిటార్ వాయించేది, అలాగే ఎన్నో రాక్ కాన్సర్ట్ చేశాను. మరి నా హ్యాండ్ కూడా బ్రాండ్ ఉంటుంది కదా. నా చేయి ముట్టుకోవాలనుకుంటున్నావా లేక ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నావా? నేను నా దుపట్టా తీసుకోవడానికి వచ్చానంతే. ఏంటి వినాయకుడు ముందా? నా దుపట్టా మీ ఓజులో ఇరుక్కుపోయింది, కావాలంటే మీరే చూడండి. ఓ ఐఎమ్ సారీ. నువ్వు ఇది నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేను మీకు చెప్పడానికి ట్రై చేశాను కానీ ఇప్పుడు నేను మీరు- నీకు చెప్పడానికి అవకాశం ఇవ్వలేదని మాత్రం చెప్పొద్దు. అవును, మీరే నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. వావ్, అలాగే అన్నావు. ఇంతమంది జనం ముందు నేను నీకు ఇట్స్ ఆల్ రైట్. నేను అనుకున్నాను నువ్వు నా నైస్ వాచ్. వాచ్ని చూస్తూనే ఉన్నావా? బాయ్. గణపతి బప్పా! ఏంటి సంగతి? నీకు ఇక్కడ సపరేట్ ఈవెంట్ జరుగుతున్నట్టుంది. సపరేట్ ఈవెంటా? అది నేను గమనిస్తున్నాను. నీకు ఈ ఫ్యాన్ కాస్త ఎక్కువగా నచ్చినట్టుంది. ఏదేదో మాట్లాడుకు. ఏదేదో కాదు, నేను చూసిందే మాట్లాడుతున్నాను. ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఏమైనా ఉంటే అది నువ్వు నాకు చెప్పేయచ్చు కదా. నా దగ్గర ఎందుకు దాస్తున్నావు? నీకు తెలుసు కదా నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదని. తను క్యూట్ గా ఉందంతే. షీఈ్ నాట్ మై టైప్ టు. అవునవును, నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు చాలా పెద్ద రాక్ స్టార్వి. తను నీ టైప్ అమ్మాయి ఎలా అవుతుందో, నీకైతే నీ స్టేటస్ కి తగ్గ అమ్మాయి నచ్చుతుంది కదా. పుల్లింగ్, ఏడిపిస్తున్నావా? దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం పద.
అక్క నేను నీకు చాలా మంచి ఐడియా ఇచ్చాను కదా. ఈ ఐడియా చాలా బాగుంది. మన కారణంగా వీళ్ళందరూ ఇంట్లోనే ఉండిపోయేవారు కదా. కానీ ఇప్పుడు మనందరం వినాయకుడిని దర్శనం కూడా చేసుకోవచ్చు. సరదాగా బయటకు వెళ్ళొచ్చు, బోల్డ్ అని కబుర్లు చెప్పుకోవచ్చు కదా. నీ ఐడియాలన్నీ చాలా బాగుంటాయి. అందుకనే నేను నిన్నెప్పుడు పక్కనే పెట్టుకుంటాను. ఎక్కడికి వెళ్ళాలి? అది సరళగారు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకెళ్ళు. మీరు కాస్త ముందుకు వెళ్ళాక రైట్ తీసుకోండి. ఏంటి సర్లా బంగుగాన్ని తాగొచ్చావా ఏంటి? ఇలా తప్పుదారులు చెప్తున్నావు. అరే ముందుకు వెళ్ళి లెఫ్ట్ తిరగాలి, రైట్ కాదు. అత్తయ్య మీకేమీ తెలియదు. నేను చెప్తున్నానుగా రూట్ చాలా కరెక్ట్. చూడు బాబు, నువ్వు రైటే తీసుకో. నువ్వు మాట్లాడుకు. పెద్ద నువ్వా నేనా? పెద్దవారైతే మీరేం చెప్తుంది వింటూ ఉండాలా? ఓహో మళ్ళీ వాదన మొదలు పెట్టావా? అరే నీకంటే ఎక్కువ జీవితాన్ని చూశాను నేను. మీకంటే ఎక్కువగా ఈ ఊరు గురించి నాకు తెలుసు. అన్ని దారులు నాకు బాగా తెలుసు. నేను అతనికి దారి చెప్తాను. చూడు బాబు, నువ్వు ముందుకు వెళ్ళి అక్కడి నుంచి రైట్ తీసుకో. చూడు సర్లా, నేనే దారి చెప్తాను. బాబు నువ్వు తను చెప్పేది అసలు వినొద్దు. ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకో. బాబు నేను చెప్తున్నాను కదా, నువ్వు రైటే తీసుకోవాలి. అయ్యో రైట్ కాదు, లెఫ్ట్ వెళ్ళాలి. బాబు ఇలా చూడు, నువ్వు సరైన దారిలో వెళ్ళు, రైట్ తీసుకో. లేకపోతే మనం తప్పు దారిలో వెళ్ళిపోతాం. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది కదా. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది మేడం. ఎంత చక్కగా డాన్స్ చేస్తున్నారు వీళ్ళందరూ. వీళ్ళకి అసలు భయం అనేదే ఉండదా? ప్రజ్ఞ, వీళ్ళందరూ స్టార్స్. ఇలా అందరి ముందు పర్ఫార్మెన్స్ చేయడం వాళ్ళ పని కదా. ఒకవేళ నాకు అవకాశం దొరికితే అప్పుడు నేను కూడా స్టేజ్ మీదకెళ్ళి డాన్స్ చేయగలను. నిజంగానా మేడం? మీరు అందరి ముందు స్టేజ్ మీద డాన్స్ చేయగలరా? ఒకవేళ అందరూ నా కోసం చేస్ చేశారంటే అప్పుడు నేను చేస్తాను. వాట్ అబౌట్ యూ? నేను యాక్చువల్లీ మేడం నాకు చేయాలని చాలా ఆశగా ఉంది. కానీ ఒకవేళ నేను స్టేజ్ మీదకి వెళ్ళానంటే అప్పుడు నాకు తెలుసు ఖచ్చితంగా అందరినీ చూసి నాకు కాళ్ళు వణకడం మొదలైపోతాయి. అదే మంచిదే కదా. నీ కాలు వణికాయి అంటే నువ్వు డాన్స్ చేస్తున్నావు అని అందరికీ అనిపిస్తుంది కదా. కానీ ఏదేమైనా సరే వీళ్ళందరి ముందు అభిసర్ డాన్స్ ఖచ్చితంగా అందరికంటే బెస్ట్ గా ఉంటుంది. యునో ఆయన స్టైల్, ఆయన కాన్ఫిడెన్స్. మీరు చెప్పింది నిజమే. ఆయన అందరికంటే బాగా డాన్స్ చేస్తారు. ఆయన అందరికంటే పెద్ద స్టార్ కదా. ఆయన సంగతే వేరు. అలాగా? అయితే మిస్ కళ్ళజోడికి స్టేజ్ మీదకి వెళ్ళడం అంటే చాలా భయం అన్నమాట. తను నా ఫ్యాన్ అయ్యుండి స్టేజ్ అంటే భయమా? నెబో. హలో సమీరా, ఏం మాట్లాడుకుంటున్నారు మీరిద్దరు? ఏమీ లేదు మేడం, మేమది ఊరికే అలా. ఓ కమ్ ఆన్, యు నో యూ కెన్ షేర్ ఇట్ విత్ us. చెప్పు చెప్పు, మాకు కూడా చెప్పు. ఏమీ లేదు మేడం, మేమిప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నామంటే తనకి స్టేజ్ అంటే చాలా భయం అంట. ఇక్కడున్న వాళ్ళని చూసి నర్వస్ గా ఫీల్ అవుతుంది. ఓ, యు నో వాట్, ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్ దిస్. నాకంతా అర్థం అవుతోంది సమీరా. ఇందులో ప్రజ్ఞ తప్ప అసలు ఏమాత్రం లేదు సమీరా. ఈ మిడిల్ క్లాస్ మనుషులు ఎప్పుడు ఇలాగే